సో చాలా రోజుల తర్వాత మనం ఎస్టిఎల్డి కోర్సులో భాగంగా కార్నాఫ్ మ్యాప్ మెథడ్ గురించి నేర్చుకుందాం. యాక్చువల్గా మనకి ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే లాజిక్ ఎక్స్ప్రెషన్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు సపోజ్ ఎక్స్ బార్ ప్లస్ ఎక్స్ ఇలా ఉందనుకోండి, ఎక్స్ కామన్ తీసి ఎక్స్ బార్ ప్లస్ 1 ఇలా రాసి ఎక్స్ బార్ ప్లస్ 1 అంటే 1 కాబట్టి ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఇలా మినిమైజ్ చేసాం. సో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం మినిమైజ్ చేసేయగలిగాం. అదే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది. ఈ బూలియన్ ఫంక్షన్స్తో డిజిటల్ లాజిక్స్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా కష్టమైపోద్ది కదా. సో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ పెరిగితే నెంబర్ ఆఫ్ గేట్స్ పెరుగుతాయి, కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ ట్రూత్ టేబుల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో బూలియన్ ఫంక్షన్లో అది యూనిక్గా ఉంటుంది. ఎందుకంటే మనం ట్రూత్ టేబుల్లో పెట్టుకున్న నెంబర్ ఆఫ్ వన్స్ ఎక్కడ వచ్చినాయి ఎస్ఓపి ఫార్మ్స్, దాన్ని బట్టి కొంతవరకు ఈజీగా చేయగలిగాలి. సో దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎక్కువైతే కూడా కొంత ఇబ్బంది ఉంది. అందుకని ఏం చేశారనంటే కార్నాఫ్ మ్యాప్ మెథడ్ అనేది యూజ్ చేశారనమాట. ఇప్పుడు ఈ రూల్స్లో ఏ రూల్స్ ఎక్కడ అప్లై చేయాలి, ఈ రూల్స్ అప్లై చేస్తే ఏమొస్తుంది అనేది మన బుర్రను బట్టి ఆధారపడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్సర్ కూడా రావచ్చు, అందరికీ యూనిక్గా ఒకే ఆన్సర్ అయితే రాదు. సో దీంట్లో ఉన్న సమస్యలు దీంట్లో ఉన్నాయి. అందుకని మనం కే-మ్యాప్ మెథడ్ని యూజ్ చేశారు. ఈ కే-మ్యాప్ మెథడ్ స్ట్రైట్ ఫార్వర్డ్ మెథడ్ అనమాట. మ్యాపింగ్ మెథడ్ అనేది యూజ్ చేశారనమాట. ఈ లాజిక్ ఫంక్షన్స్ని ఉపయోగించడం, ఫార్ములాస్ని ఉపయోగించడం, ఇలాగా కొంచెం కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది కాబట్టి మ్యాప్ మెథడ్ అనేది ఒకటి వచ్చింది ఫస్ట్. ఈ మ్యాప్ మెథడ్ వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై విచ్. అందుకని దీన్ని సో దట్ ఇట్ ఈస్ కాల్డ్ విచ్ డయాగ్రామ్ అంటారు. సో దట్ ఇట్ ఈస్ కాల్డ్ విచ్ డయాగ్రామ్ అని కొంతమంది, లేదా ఆర్ we can say that we can call it as a K-map method అని అంటారు. K-map or కార్నాఫ్ మ్యాప్ అని అంటారు. సో ఇది పిక్చరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ట్రూత్ టేబుల్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వెన్ డయాగ్రామ్ అని చెప్పచ్చు. మనం ఇలా ఉందనుకోండి, ఏ యూని ఇదంతా కలిపి ఏ యూనియన్ బి అని, ఇది ఏమో ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి అని, ఇలాగ మనం వెన్ డయాగ్రామ్స్ని ఉపయోగించి రెండు కలిపి ఉన్నది లేదా రెండిట్లోని కామన్గా ఉన్నది ఇలాగ ఐడెంటిఫై చేస్తాం కదా. సో ఈ డయాగ్రామ్కి ఎక్స్టెన్షన్ మనం ఒక ట్రూత్ టేబుల్ని ఉపయోగించుకుని ఆ ట్రూత్ టేబుల్లో ఇన్ఫర్మేషన్ని మనం ప్లాట్ చేసి వేరియబుల్స్ని ప్లాట్ చేసి దాని ప్రకారంగా రెడ్యూస్ చేసే మెథడ్ని కే-మ్యాప్ మెథడ్ అంటారు. సో దిస్ ఈజ్ కే-మ్యాప్. దీంట్లో ఇక్కడ ఏబిసి అని వేరియబుల్స్ రాస్తాము. ఈ వేరియబుల్స్ ప్రకారంగా ఇందులో డయాగ్రామ్స్లో షూట్ చేస్తాము. 2 నిమిషాల్లో మనం చూద్దాం వాట్ ఈస్ కే-మ్యాప్ మెథడ్ అని. ఒరిజినల్గా దిస్ కే-మ్యాప్ మెథడ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది, ఈ కే-మ్యాప్ మెథడ్ని ఒరిజినల్గా ఇన్వెంట్ చేసింది ఈఎం విచ్ ఇన్ 1952. సో మాడిఫై చేసింది అండ్ దెన్ మాడిఫైడ్ బై ఎం కార్నా. ఇతను ఎక్కువ వర్క్ చేశాడు వీటి మీద. ఓకే, సో దట్ ఇట్ ఈస్ కాల్డ్ కే-మ్యాప్ మెథడ్ అంటారు. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేస్తున్నామో దాన్ని ఇప్పుడు మనం కే-మ్యాప్ మెథడ్ అంటే దిస్ ఎ పాపులర్ ఫార్మ్ ఆఫ్ లాజిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఈ కే-మ్యాప్ మెథడ్ అనేది పాపులర్ అయింది. ఇట్ ఈజ్ మోస్ట్ పాపులర్ ఫార్మ్ ఆఫ్ లాజిక్ సింప్లిఫికేషన్ అనమాట. ఇది పాపులర్ వన్. అయితే దీంట్లో 2 వేరియబుల్ కే-మ్యాప్ అని, 3 వేరియబుల్ కే-మ్యాప్ అని, 4, 5, 6 వేరియబుల్స్ దాకా ఉన్నాయి. ఈ 6 వేరియబుల్స్ దాటేసిన తర్వాత ట్యాబులర్ మెథడ్ అని వస్తుంది. దాని ద్వారా మనం ఎక్కువ వేరియబుల్స్ ఉంటే కనుక రిడక్షన్ చేస్తాం అనమాట నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. సో ఈ కార్నాఫ్ మ్యాప్ బేసిక్గా ఎందుకు ఉపయోగపడుతుందంటే ఒక బిగ్ లాజిక్ ఎక్స్ప్రెషన్ని మనం సింప్లిఫై చేసి స్మాల్గా మార్చచ్చు. అంటే నెంబర్ ఆఫ్ డిజిటల్ సర్క్యూట్స్ని రెడ్యూస్ చేయొచ్చు. ఒక బిగ్ ఎక్స్ప్రెషన్ ఏదైనా ఉందంటే ఆ బిగ్ ఎక్స్ప్రెషన్ని రెడ్యూస్ చేసి స్మాల్ లాజిక్ ఎక్స్ప్రెషన్ కింద మార్చచ్చు. ఓకే, ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే గేట్స్ కౌంట్ రెడ్యూస్ అవుతుంది. సో సేమ్ పెర్ఫార్మెన్స్ స్మాల్ నెంబర్ ఆఫ్ గేట్స్తో లెస్ నెంబర్ ఆఫ్ గేట్స్తో మనం అచీవ్ చేయగలిగితే మనకి కాస్ట్ అనేది ఎఫోర్డబుల్గా వస్తుంది. సో దాని కోసం కే-మ్యాప్ మెథడ్ అనేది అందరూ యూజ్ చేస్తుంటారు అనమాట. సో దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ ఆఫ్ కే-మ్యాప్. సో నెక్స్ట్ క్లాసులో మనం కే-మ్యాప్ యొక్క ఫార్మాట్ ఏంటనేది చూద్దాం.